శాసనసభలో బీసీ కులగణన రిజర్వేషన్ల నివేదికలను ప్రభుత్వం బయటపెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ముస్లింలకు కాకుండా బీసీలకు మాత్రమే 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కుట్ర చేస్తోందని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆరోపించారు. బీసీ సమాజమంతా ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. డీలిమిటేషన్పై కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి నాటకమాడుతున్నాయని విమర్శించారు. ముస్లిం వర్గాలకు 10% రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నారు కదా, వాటిని తీసేసి 42% బీసీలకు పూర్తిగా వచ్చేటటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ఆ విషయం స్పష్టం చేయాలని చెప్పినాం. లేకుంటే సోమవారం రోజు జరిగేటటువంటి చర్చలో ప్రధానంగా ఈ అంశాన్ని లేవనెత్తుతాం. ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చే వరకు పట్టుబడతాం. చెన్నైకి 2 పార్టీల నాయకులు పోతున్నారు కదా, ఇంకా వేరు పోయే బదులు ఒకటే ఫ్లైట్ లో కలిసిపోతే బాగుంటుండేవి. ఈ రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని. వాళ్ళిద్దరు కూడా నువ్వు కొట్టినట్టు చెయ్యు, నేను ఏడ్చినట్టు చేస్తా అనే ఆ యొక్క విధానంతోనే వాళ్ళంతా కూడా కలిసి ముందుకెళ్తున్నారు.